ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్టార్గా ఎదిగిన హీరోలలో నాని ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. నాని కెరియర్ ఎలా మొదలైంది? ఒక క్లాప్ అసిస్టెంట్గా కెరియర్ మొదలుపెట్టిన నాని ఈరోజు తెలుగు హీరోలలో ముఖ్యమైన స్థానంలోకి ఎలా వచ్చాడు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. నాని ఈరోజు ఒక టాలీవుడ్ స్టార్ హీరో అయి ఉండవచ్చు, కానీ ఆయన జర్నీ అంత సులభంగా జరగలేదు. ఆయనకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గాడ్ ఫాదరు లేదు. ఆయన అతి సాధారణంగా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. చాలా తక్కువ స్థాయి నుంచి కష్టపడుతూ పైకి వచ్చాడు. ఒకప్పుడు నాని ఫిల్మ్ కెరియర్ ప్రారంభించింది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక క్లాప్ అసిస్టెంట్గా అని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం వేయకుండా మానదు. లెజెండరీ డైరెక్టర్ బాపు వద్ద ఆయన క్లాప్ అసిస్టెంట్గా కొన్నాళ్ళు పనిచేశాడు. అప్పుడు సెట్లో ఏ పని ఎవరు చెప్పినా పరుగులెత్తి చేసేవాడట. అలా రాధాగోపాలం సినిమాకి గాను క్లాప్ అసిస్టెంట్గా పనిచేశారు. శ్రీకాంత్ స్నేహ ప్రధాన పాత్రధారుగా రూపొందించిన ఈ సినిమాకి నాని క్లాప్ అసిస్టెంట్గా వ్యవహరించగా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా మారి కొన్ని సినిమాలకు పనిచేశాడు. శ్రీను వైట్ల దగ్గర కూడా నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అయితే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అష్టాచెమ్మా సినిమాతో నాని హీరోగా మారాడు. ఇక తర్వాత ఆయన 2 సినిమాలు చేశాడు, కానీ ఆ 2 సినిమాలు కలిసి రాలేదు. రైడ్, స్నేహితుడు అనే సినిమాలు కథాపరంగా బాగానే ఉంటాయి, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. అష్టాచెమ్మా సినిమాతో ఏర్పడిన క్రేజ్ నానికి తర్వాత రాకపోవడానికి ప్రధాన కారణం నాని స్క్రిప్ట్ విషయంలో అంత శ్రద్ధ తీసుకోకపోవడమే అని చెబుతారు. అయితే తర్వాత భీమిలి కబడ్డీ జట్టు సినిమా కూడా మంచి మూవీ అనిపించింది, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. అయితే నాని తర్వాత చేసిన అలా మొదలైంది సినిమా మంచి హిట్ అయింది. అది కొత్తగా అనిపించింది, కథనమే కొత్తగా ఉంటుంది. అలా మొదలైంది అనే సినిమా మొదలవడమే చాలా కొత్తగా ఉంటుంది. ఇక తర్వాత తమిళంలో కూడా నాని ఎంట్రీ ఇచ్చాడు. వెప్పం అని ఒక సినిమా చేశాడు. అది తమిళంలో నానిని హీరోగా నిలబెట్టిందని చెప్పవచ్చు. అయితే కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత పిల్ల జమీందార్ సినిమా హిట్ అయింది. ఇదిలా ఉన్నప్పుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాలో నానిది తక్కువ నడి పాత్ర అయినప్పటికీ చాలా గుర్తింపు తెచ్చుకున్న పాత్ర. ఆ పాత్ర తర్వాత నానికి నటుడుగా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం, దొంగాట, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మ్యాన్, జో అచ్యుతానంద, మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, కృష్ణార్జున యుద్ధం, నీవెవరో, దేవదాసు, జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి సినిమాలతో ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. నాని ఎప్పుడు కూడా తను పెద్ద హీరో అయిపోయినట్టు పోజులు ఇచ్చేవాడు కాదు. తాను గ్రౌండ్ టు అర్త్ అనే పేరే తెచ్చుకున్నాడు. ఇట్ ద సెకండ్ కేస్ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించిన ఆయన 3వ భాగంలో తానే ప్రధాన హీరో అనే హింట్ ఇచ్చారు. ఇక ప్రస్తుతానికి నాని హీరోగా దసరా అనే సినిమా రూపొందుతూ ఉంది. ఈ సినిమాతో ఆయన మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని హీరోగా 30వ సినిమా రూపొందనుంది. శౌర్యవ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ఆ సినిమా తెరకెక్కనుంది. ఇక ఆ సినిమా పూర్తయిన తర్వాత నాని హిట్ 3 సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాని ఒక ఏసీపీగా కనిపించబోతూ ఉండగా హిట్ 1, 2 భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ 3వ భాగానికి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. నాని నిర్మాణంలోనే ఈ సినిమా కూడా నిర్మించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నాని కెరియర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రాలు ఏమిటో చూద్దాం. మొదటిది జెర్సీ.
గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రంలో నాని ఒక క్రికెటర్గా కనిపించారు. ఈ చిత్రం నానికి కూడా ఫేవరెట్ చిత్రం అని చెప్పుకున్నాడు. ఈ చిత్రంలో నాని పెర్ఫార్మెన్స్ 2 జాతీయ అవార్డులను తీసుకొచ్చింది. ఇక రెండవ సినిమా ఈగ. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని తక్కువసేపే కనిపించినా అద్భుతంగా నటించారు. నాని నటించినంతసేపు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాని చనిపోయిన తర్వాత కూడా ఈగ నటిస్తుంటే మనకు నానినే గుర్తుకొస్తుంటాడు. అలా అతని నటన వండర్ఫుల్గా నిలిచింది. మూడవ సినిమా అలా మొదలైంది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన అలా మొదలైంది చిత్రంతో నాని సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇది ఒక కొత్త జాన్రా రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. నందిని రెడ్డి నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వాళ్ళ కాంబినేషన్ హిట్ ఫెయిర్గా నిలిచింది. శ్యామ్ సింగరాయ్, నాని, కృతి శెట్టి, సాయి పల్లవి ప్రధాన పాత్రలో వచ్చిన పీరియాడిక్ మూవీ శ్యామ్ సింగరాయ్తో నాని తన నటనని మరో మెట్టు ఎక్కించాడు. గ్యాంగ్ లీడర్. ఒక అన్యాయానికి బలైపోయిన 5 ఆడవాళ్ళకి అండగా నిలిచే పార్థసారథి పాత్రలో నాని జీవించేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ చిత్రంలో తన కెరియర్పై ఫోకస్ పెట్టి మానవ సంబంధాల్ని వదిలేసే వ్యక్తి పాత్రలో నాని నటించారు. అంటే సుందరానికి తన ప్రేమను గెలిపించుకునేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనే సుందరం పాత్రలో నాని నటించి మెప్పించారు. ఇందులో కామెడీ దృశ్యాల్లో నాని నటన అద్భుతంగా ఉందని చెప్పచ్చు. నిన్ను కోరి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాతో శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రేమ పెళ్లి మధ్య సంఘర్షణతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రంలో తన ప్రేమని బయటకు చెప్పుకోలేని పిరికివాడిగా నాని నటించి మెప్పించారు. భీమిలి కబడ్డీ జట్టు. దర్శకుడు తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాని తనలోని నటుడిని బయటికి తీసే విధంగా సహాయపడింది. జెంటిల్మ్యాన్. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. నెగిటివ్ క్యారెక్టర్లలో కూడా నాని వండర్ఫుల్గా చేయగలరని చెప్పడానికి ఈ చిత్రం ఉదాహరణ. అష్టాచెమ్మ. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన అష్టాచెమ్మ చిత్రంతో నాని హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి ఛాన్స్తోనే అందరినీ అట్రాక్ట్ చేసి తన కెరియర్కి పునాది వేసుకున్నాడని చెప్పవచ్చు. నటుడుగా నాని 2012లో ఎటో వెళ్ళిపోయింది మనసుకు ఉత్తమ నటుడు కేటగిరీలో నంది అవార్డు గెలుచుకున్నారు. ఇక నాని నిర్మాతగా కూడా ఇప్పటి వరకు 3 సినిమాల్ని నిర్మించాడు. ఆ 1, హిట్ 1, హిట్ 2 ద సెకండ్ కేస్ మూడవది. ఇప్పుడు హిట్ 3వ భాగాన్ని కూడా నాని నిర్మించబోతున్నట్టు తెలిసింది.